మ్యాస్ట్రోన్ అక్కడైతే పెట్టేశాను, వెళ్ళిపోయి వద్దాం, లోపలికి వెళ్దాం. జ్యోతిర్లింగ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ ఈ ప్రదేశానికి లోపలికి వెళ్ళేసి వద్దాం. జ్యోతిర్లింగ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. వీళ్ళైతే చెప్పులు నేరుగా ఇంకా గుడి లోపల వాకిలి వరకు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. మన వాళ్ళు అయితే ప్రహారీ గోడ బయటికే ఇసిపెట్టేస్తారు. ఇలా మొత్తం టెంపుల్ అయితే ఇది ఓపెన్ గానే ఇక్కడే ఆ ప్రాంతంలో ఉంది. ఇలా టీవీలో కూడా మానిటైజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళైతే ఇంకా షాప్స్ అయితే బయటే ఈ టెంపుల్ లోపలనే అరేంజ్ చేసి పారేశారు షాప్స్. ఇక్కడైతే ఇలా అభిషేకానికి వెళ్తే నిజంగా ఆ టెంపుల్ లోపలికే అలో చేస్తూ ఉన్నారు. అభిషేకం టికెట్లు అయితే 1500 అట్టు ఉన్నాయి. ఇదిగో ఆ విధంగా అక్కడ లోపలికే శివలింగాన్ని తాకుతూ పూజ అనేది చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా తిరిగేసాము. ఇదో ఇక్కడ ఈ ప్రదేశము ఇంకా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్గా అంతా యాత్ర చేసి పాత్రలు కొంటే యాజ్ ఇట్ ఈజ్గా లడ్లు కొనేసాం. 100 రూపాయల బాక్స్ 2, 4, 6 లడ్లు ఉన్నాయి. గుడి నిర్మాణంగా అయితే జ్యోతిర్లింగం అంటే నేను హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. కాకంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు గుళ్ళ గురించి. కట్టడంగా పురాతన కట్టడంగా అనుకున్నాను, కానీ ఇది మామూలు కట్టడంగానే ఉంది. గుడి మాత్రము భయంకరంగానే ఉంది ఓపెన్గా. అయిపోయింది ఈ ప్రదేశంలో, ఇక తిరిగేదైతే అయిపోయింది. ఈ శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగ ప్రదేశం అయితే ఫినిష్. మన స్టేజ్ 1 కూడా ఫినిష్. ఇక్కడే ఎక్కడన్నా గట్టిగా తినేసి మన పయనం అనేది స్టార్ట్ చేద్దాం. ఇక ఇక్కడే తాళీనే తినేసాను. కాస్త అన్నము రొట్టెలు అన్నీ 100 రూపాయలు ఎంత తిన్నా కానీ. ఇక స్టేజ్ 2 అయితే స్టేజ్ 2 ఎక్కడ అంటే మన రైడ్లో ఓబుల్వారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ స్టేజ్ 2 ఎక్కడ అంటే మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉండే ప్రదేశం. ఎక్కడండి? ఢిల్లీలోని ఎర్రకోట పైన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. మన స్టేజ్ 2 అయితే ఎర్రకోట. ప్రాంతం నుంచి అయితే ఇక స్టార్ట్ అవుతూ ఉన్నాము. 19 కిలోమీటర్లు ఉంది స్టేట్ హైవేని చేరుకునేందుకు. ఇప్పుడు వచ్చింది కూడా స్టేట్ హైవేనే, కాకంటే ఇది అంత చిన్న స్టేట్ హైవే, అది అంత పెద్ద స్టేట్ హైవే. దాన్ని చేరుకుంటే మనం దానిపై నుంచి ఒక 70 కిలోమీటర్లు వెళ్తే అప్పుడు నేషనల్ హైవే 51 కాదు 151 అనేది మనకు తగులుతుంది. ఆ 151 పైనే కొద్ది దూరాలు మన పయనం. ఈ ప్రదేశానికి స్టేజ్ 1కి బాయ్ చెప్పేసి స్టేజ్ 2 వైపు మన పయనం 19 కిలోమీటర్లు చేరుకుందాం. అయింది టైం నుంచి 1 అయిపోయింది. ఇక్కడే తినేసాను. వెళ్ళే దారిలో ఎక్కడన్నా కాసేపు స్టే చేయడమో కూర్చోవడమో. ఇక్కడ సత్రము ఆశ్రమం అంటూ ఏమీ లేవు అనుకుంటాను. ఉంటే ఇక్కడే ఉండొచ్చు 1 గంట, కానీ లేవు అనుకుంటాను. అందుకని స్టార్ట్ చేసేద్దాం మన రైడ్. వెళ్ళిపోదాం ఈ ప్రదేశానికి. ఇక బాయ్ చెప్పేస్తూ మన స్టేజ్ 2 వైపుగా మన జాతీయ జెండా రెపరెపలాడే ప్రదేశాన్ని స్టేజ్ 2గా పెట్టుకున్నాను. ఎన్ని రోజులు అవుతుందో ఏంటో తెలియదు. ఎన్ని రోజులైనా కానీ మరిన్ని ప్రదేశాలు చూసుకుంటూ, ఇలాంటి మరెన్నో సుందరమైన ప్రదేశాలు చూసుకుంటూ మన పయనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక రోడ్డు అయితే కచ్చా పచ్చ కాదు, పచ్చడి రోడ్డే. కొద్ది దూరం వెళ్తే మళ్ళీ ఇంకొక రోడ్లోకి ఆ రోడ్డు పోతుంది. ఆ రోడ్డు నుంచి ఇంకొక రోడ్లోకి వెళ్ళి నేషనల్ హైవే ఈ 151ని చేరుకుండే లోపల 4 రోడ్లు మారాలి. మానవులు లేరు అసలుకి.
ఎడారి లాంటి ఓపెన్ ఏరియానే. ఆడొక రోడ్డు కలుస్తుంది. ఆ రోడ్లోంచి ఇటువైపుగా వెళ్ళాలి మనము. 17 కిలోమీటర్లు ఇంచుమించు రోడ్డు అనేది. ఎక్కడ రోడ్డు? మనం ద్వారకాకి ఎంటర్ అయ్యేటప్పుడు గేటు కానించి ఒక రోడ్డు పోతాం నేను చూడండి. అదే ఆ రోడ్డులోకి వెళ్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు కాడికి ఈ రోడ్డు కాస్త బెటర్. మనం ఆ రోడ్లో వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్డును వదిలేసి ఈ రోడ్డులోకి వచ్చేసాము. స్టేట్ హైవే ఇది. అదే మామూలు చిన్న చిన్న రోడ్లు. ఇదైతే స్టేట్ హైవే. ఎక్కడన్నా ఒక టెంపుల్ కానీ ఉంటే నాగేశ్వర్ 3 కిలోమీటర్లు, ఒక 22 ములావి అట పోవాలి. ఆ పక్కకు ఒక టెంపుల్ ఉంటే 1 గంట సేపు రిలాక్స్గా కూర్చుంటే సరిపోతుంది. అయ్యా ఆడ అయ్యా ఎవరు లేరు. ఆ సౌండ్ తప్పితే ఎవరు లేరు ఈ 17 కిలోమీటర్లు. స్టేట్ హైవేలోనే ఆ ఊరికి పోవాలి ఇప్పుడు 15 కిలోమీటర్లు. ఇదే నిర్మానుష్యమైన రోడ్లు. ఎక్కడ ఒక టెంపుల్గా లేదు, ఊరుగా లేదు. మధ్యలో ఏవో చిన్న చిన్న 2-3 ఇళ్ళులుగా ఊర్లుగా ఉన్నాయి. మిగతాదంతా ఇదే. ఇక్కడే ఎట్టుంటే ఇంకా రాబోయే రోజుల్లో వేరే ప్రదేశానికి వెళ్తాము. మొత్తం ఇసుకే ఉంటుంది. అక్కడైతే ఇంకా చెట్టు కూడా ఉండదు. ఈడ చెట్లు ఉంటేనే బీడుగా ఇట్టుండదు. ఇంకా చెట్లు కూడా లేకుండా ఆ ప్రదేశంలో అబ్బా అన్ప్రెడిక్టబుల్ అయిపోండి. ఇంకా రాబోయే రోజుల్లో స్టేజ్ 2 అయితే రోడ్డుగా కాదు పండి ఉండేది. ఎట్టుండదంటే స్వయ్యని పోతా ఉండదు. నిర్మానుషంగా ఒక్క పురుగు పుట్ర ఏడుండారో లేరు. పోయి పురుగులే పుట్రలా ఏమీ లే. జై శ్రీరామ్. ఇక్కడ మట్టి కూడా చాలా వరకు రకరకాలుగా ఉండదు. కొన్ని చోట్ల నల్లగాను, కొన్ని చోట్ల పచ్చగాను, అటువైపు మరి ఎర్రగాను, అట్లా రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా. ఈ రోడ్లో నుంచి ఇంకొక రోడ్లోకి అయితే వచ్చాము. ఆ రోడ్డు ఎక్కడి నుంచి అంటారా? మనం ద్వారకాకు వెళ్ళే రూట్లో ఒక రైల్వే స్టేషన్ కానొస్తే ఆ రోడ్డు గుర్తు పెట్టుకోండి అని చెప్పాను కదా. ఆ రోడ్డు అది. ఇదైతే శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి ఒక రోడ్లో నుంచి ఈ స్టేట్ హైవేలోకి వచ్చాము. ఈ స్టేట్ హైవేల నుంచి అది కూడా స్టేట్ హైవే ఏమో. ఇక్కడి నుంచి ఇంకొక 25 కిలోమీటర్లు వెళ్తే అప్పుడు నేషనల్ హైవే 151 వస్తుంది మనకు. ఇటు పోతే ద్వారకా 17 కిలోమీటర్లు. ఇటైతే జామ్నగర్ అనేది 116-17 కిలోమీటర్లు అయితే ఉంది. మనం ఇప్పుడు వచ్చిన రోడ్డు కాడికి ఈ రోడ్డు అయితే కాస్త ఉంటాయి ఎక్కువ వెహికల్స్గా. అట్టా ఎక్కువ వెహికల్స్ ఉంటే కొద్ది షాపులుగా ఉంటాయి. ఇంతకుముందు వచ్చింది అయితే ఆ నాగేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి ఇప్పుడు ఈ రోడ్లోకి ఎంటర్ అయినాక మధ్యలో ఒక్క ఊరు ఉన్నిందంటే మధ్యలో ఇంక 17 కిలోమీటర్లు ఏవి లేవు అసలుకి. 19 కిలోమీటర్లు ఏవి ఒక్క పిచ్చుకు లేదు. మొత్తం పొలాలు తప్పితే అన్ని పొలాలు కూడా బీడు భూములే, సాగు భూములుగా కాదు. ఇక ఈ రూట్లో అయితే ఇంకాస్త ఎక్కువ వెహికల్స్గా ఆ రోడ్లోటి ఈ రోడ్లోటి అన్నీ కలిసి ఉంటాయి. ఈ రోడ్లో నుంచి 25 కిలోమీటర్ల నేషనల్ హైవేకి పోతే అవి కలిసి ఉంటాయి. ఆ నేషనల్ హైవే పైన జామ్నగర్ మనం 116 కిలోమీటర్లు ఇంకా కంటిన్యూగా ఆ జామ్నగర్ వరకు ఇంకా చూసే ప్రదేశాలు కూడా ఏం లేవు. రోడ్డు పైనే పోతూ ఉండాలా. ఈరోజు రేపంతా పోయినా కానీ రోడ్డు పైనే ఉంటాము జామ్నగర్ నుంచి. ఏందయ్యా ఈ రోడ్లు మరీ దారుణంగా చేసి పెట్టారు కదయ్యా. అన్ని రోడ్లుగా బాగానే ఉన్నాయి. ఓకాలో అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల రోడ్డు అట్టు ఉన్నింది, కానీ ఇక్కడ ఏమైందయ్యా 2 రోడ్ల కలయికగా ఉండే రోడ్డు అయినా కానీ హైవే వైపు వెళ్ళే రోడ్డు ఏంటి దుస్థితి, ఈ పరిస్థితి.
మరీ దారుణంగా ఉంది అసలుకి.